హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి చీర ఎలా కట్టుకోవాలో చాలా ఈజీగా చూపించబోతున్నానండి. ఎవరైనా కూడా ఈ వీడియో చూసి చాలా ఈజీగా కట్టగలరండి. అమ్మవారి ముఖం లేకపోయినా కూడా అమ్మవారిని అలంకరించుకోవచ్చండి. అందంగా మన దగ్గర ఉన్న వస్తువులతోనే చాలా అందంగా అమ్మవారిని అలంకరించుకోవచ్చండి. కేవలం 10 నిమిషాలలో అమ్మవారిని రెడీ చేసుకోవచ్చండి. ఈ వరలక్ష్మి వ్రతానికి ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరూ తప్పకుండా ఇలా చీర కట్టుకొని అమ్మవారిని అందంగా అలంకరించుకోండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్, షేర్, కామెంట్ తప్పకుండా చేస్తూ ఉండండి. ఇప్పుడు అమ్మవారిని ఎలా అలంకరించుకోవాలో సింపుల్గా ఇప్పుడు చూసేయండి. ముందుగా అమ్మవారిని కూర్చోబెట్టడానికి ఒక పీటను ఏర్పాటు చేసుకోవాలి. ఆ పీట పైన ఇలా ముగ్గును పెట్టుకోవాలి. ఈ పీట పైన మనం ఏదైనా పప్పులు వేసుకునే డబ్బా ఉంటుంది కదా, ఇది ఎంత సైజు కావాలంటే అంత సైజు డబ్బా తీసుకోవాలి, ఖాళీ డబ్బా. మన అమ్మవారికి ఏ చీర అయితే కట్టాలనుకుంటున్నామో ఆ చీరను తీసుకోవాలి. ముందుగా సాప పరుచుకోవాలండి కింద. తర్వాత మనం అమ్మవారికి ఏ చీర అయితే కట్టాలనుకుంటున్నామో ఆ చీరను తీసుకొని ఇలా మధ్యలోకి మడుచుకోవాలి. చీరని మొత్తం చీరనంతా ఇలాగే మడుచుకోవాలి. ఇలా చీరనంతా మడిచిన తర్వాత ఆఫ్కి కొంగు సైడ్ నుంచి కాకుండా మనం కుచ్చుళ్ళు పెట్టుకుంటాం కదా, అటు సైడ్ నుండి కుచ్చుళ్ళు పెట్టుకోవాలండి. ఒక్కొక్క కుచ్చు 4 ఇంచుల వరకు ఉండాలి. ఇలా అన్ని సమానంగా వచ్చేటట్లుగా ఇలా జరుపుకుంటూ కుచ్చుళ్ళని పెట్టుకోవాలి. 10 కుచ్చుళ్ళు పెట్టిన తర్వాత ఒక క్లిప్పును పెట్టుకోవాలి. ఇటు సైడ్ కూడా అన్ని సమానంగా చేసుకొని ఇటు సైడ్ కూడా ఒక క్లిప్పును పెట్టుకోవాలి. ఇలా 2 పక్కల క్లిప్పులు పెట్టుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ అదే మాదిరిగా మళ్ళీ కుచ్చు పోసుకోవాలి. కుచ్చుళ్ళు పెట్టిన తర్వాత మీటర్ వరకు కొంగును అలాగే ఉంచుకోవాలి. ఇప్పుడు పైట కొంగును పెట్టుకోవాలి. ఇలా ఒక 4 ఇంచుల వెడల్పుతో ఇలా డబల్ మడత పైనే ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక సేఫ్టీ పిన్ పెట్టుకోవాలి. చీరని మొత్తం ఇలా రెడీ చేసుకోవాలండి, కొంగు కుచ్చులని. ఇప్పుడు వీటన్నిటిని పట్టుకొని చుట్టూతా ఈ డబ్బాకు పెట్టుకోవాలి ఒక్కొక్కటిగా. ఈ డబ్బాకు సరిపడ గిన్నెను తీసుకొని అందులో బియ్యం వేసుకొని ఈ డబ్బా పైన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చీర కుచ్చుళ్ళని అన్నిటినీ నీట్గా సర్దుకోవాలి. చుట్టూతో కుచ్చుళ్ళన్నిటినీ ఇలా నీట్గా సర్దుకోవాలండి. కలశానికి పెట్టుకునే ఒక చెమ్మును తీసుకోవాలి. ఇలాంటి ఒక కర్రను తీసుకోవాలి. ఈ చెంబుకి ఈ కర్రని కట్టుకోవాలండి. ఇలా కర్రను కట్టుకొని మనం కలశం పెట్టేటప్పుడు నీళ్ళు పోసుకుంటాం కదా, నేను ఇప్పుడు బియ్యం పోసాను. ఇప్పుడు ఈ చెంబుని ఈ గిన్నె పైన సెట్ చేసుకోవాలి. చెంబుని ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పైట కొంగుని ముందర నుండి వెనకకి వేసుకోవాలి. ఇలా కర్ర కట్టుకున్నాం కదా, ఆ కర్ర పై నుండి వెనక్కి వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇలా ముందుకు తీసుకోవాలి. ఇక్కడ ఒక సేఫ్టీ పిన్ పెట్టుకోవాలండి. ఇలాగా
ఇప్పుడు ఒక కొబ్బరికాయ తీసుకొని ఒక గిన్నెలో పసుపును తీసుకొని ఇందులో నీళ్లు కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరికాయకి ఈ పసుపును రాసుకోవాలి. ఒక గిన్నెలో కొద్దిగా కుంకుమ తీసుకొని ఇందులో నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న కుంకుమతో ఇప్పుడు ఈ కొబ్బరికాయ పైన అమ్మవారికి కళ్ళు గీసుకోవాలి. అమ్మవారి ముఖం లేకపోయినా ఇలా కొబ్బరికాయతో ఇలా తయారు చేసుకోవచ్చండి. ఇలా సెట్ చేసుకోవాలి. మన దగ్గర ఏముంటే ఆ నగలు వేసుకోవచ్చండి అమ్మవారికి. అమ్మవారిని రెడీ చేయడం అయిపోయిందండి. ఇంతే, చూశారు కదండి ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చో. మీరు కూడా చాలా ఈజీగా చేయగలరండి. చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చూశారు కదండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, కామెంట్ తప్పకుండా చేస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.